మనకి మింత్రా నుంచి ఈ విధంగా అయితే ఒక బాక్స్ ఇచ్చారు. ఫస్ట్ వాచ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నేను ఓపెన్ చేసిన వెంటనే ఇలా అయితే ఉంది. వాచ్ బాక్స్‌కి ప్రొటెక్షన్‌గా అయితే ఇది ఇచ్చారు. సో, దీనైతే మనం రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసిన తర్వాత అయితే వాచ్ బాక్స్‌కి సంబంధించిందయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ వాచ్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 1.8 టచ్ స్క్రీన్ రేట్ అండ్ బ్లూటూత్ కాలింగ్ ఉంది. అండ్ అప్ టు 7 డేస్ బ్యాటరీ ఛార్జ్ అయితే వస్తుంది మనకి. అండ్ అలానే సోషల్ మీడియా క్విక్ రిప్లై ఉంది. అండ్ మీరు ఇక్కడైతే చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటనేది. అండ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే డిజైన్డ్ ఇన్ ఇండియా హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అండ్ అయితే ఫ్రంట్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనకి చూసుకుంటే బాక్స్ అయితే టోటల్‌గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్‌లో కంటెంట్ ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. సో, బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. అవన్నీ తీసి బయట పెట్టేశాను. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన వాటిలో ఏమున్నాయి ఏంటనేది మనం క్లియర్‌గా ఒకటొకటైతే చూద్దాం. సో, ఇదైతే మాన్యువల్‌గా అయితే ఏం లేదు. అండ్ ఆ తర్వాత అయితే మనకి బిల్ అయితే ఇచ్చారు. బిల్ కూడా అయితే నేను చూపిస్తున్నాను మీకు. అండ్ బిల్ అయితే మనకి చూడండి ఇక్కడైతే 4,500 రూపీస్ అయితే ఉంది. సో, అది మనకైతే డిస్కౌంట్‌లో అయితే వచ్చింది. ఎంతకి ఇచ్చారు ఏంటనేది నేను లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకైతే ఇచ్చారు. సో, ఇదైతే మనకి వారంటీ కార్డ్. సో, ఇదైతే ఓ పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి నాయిస్‌కి సంబంధించిన స్టిక్కర్స్ కొన్ని అయితే ఇచ్చారు. సో, స్టిక్కర్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నాయిస్ బ్రాండ్‌కి సంబంధించిన స్టిక్కర్స్. అది కూడా ఓ పక్కన పెట్టేద్దాం. సో, ఇది చూడండి మీకు మనకైతే ప్రొసీజర్ మొత్తం అయితే ఈ బుక్‌లో ఉంటుంది మాన్యువల్. అండ్ ఏదైతే ఎలా చూసుకోవాలి, లేకపోతే సెట్టింగ్స్ కానీ, లేకపోతే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, వాటికి సంబంధించినైతే ఇచ్చారు. ఫైనల్‌గా వాచ్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. వాచ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకొక చార్జర్ అండ్ మ్యాగ్నెటిక్ చార్జర్ అది. అండ్ అలానే వాచ్ అయితే మనకి ఫేసెస్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మనకి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే స్క్రోల్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ ఒక స్పీకర్ కూడా ఇచ్చారు. ఆ స్పీకర్ అండ్ స్ట్రిప్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్‌గా చాలా బాగుంది. సో, అండ్ ఇటు సైడ్ కూడా చూసుకుంటే స్ట్రిప్ అయితే చాలా బాగుంది. సో, బ్యాక్ సైడ్‌కొస్తే కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకొక మ్యాగ్నెటిక్ చార్జర్‌కి సంబంధించిన స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ అలానే నాయిస్ బ్రాండ్ కూడా ఇచ్చారు. వాచ్ ఫేస్ మీద ఉన్న స్టిక్కర్‌ని అయితే రిమూవ్ చేశాను. అండ్ రిమూవ్ చేసిన తర్వాత అయితే మనకి వాచ్ అయితే ఈ విధంగా ఉంది. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో, పవర్ ఆన్ చేసిన తర్వాత క్విక్ సెటప్ చేసి మిమ్మల్ని అయితే హోమ్ స్క్రీన్ మీద అయితే కలుస్తాను. సో, పవర్ ఆన్ చేశాను. సో, ఇదైతే సెటప్ చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఫేస్ ఉంటుంది. అండ్ మనకి పైనుంచి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్స్, నావిగేషన్స్ అంటే నోటిఫికేషన్స్ బార్ ఉంటది పైనుంచి స్క్రోల్ చేస్తే. సో, ప్రెజెంట్ అయితే నో నోటిఫికేషన్స్ అని ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి సాంగ్స్ సంబంధించింది అండ్ అలానే వెదర్‌కి సంబంధించింది, అలెక్సా కూడా ఉందండి మనకి దీంట్లో. అండ్ రీసెంట్ స్ట్రెస్ లెవెల్స్, హార్ట్ రేటు ఇవన్నీ అయితే ఉన్నాయి యాక్టివిటీకి సంబంధించినవి. అండ్ అలానే లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి కొన్ని వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. 100+ సంబంధించినవి అయితే ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన ఏదో ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ సో, మనం దాన్నైతే లాంగ్ ప్రెస్ చేస్తే అయితే పట్టుకుంటే మనకి కొన్ని నావిగేషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి నాయిస్ బజ్‌లోకి వెళ్ళి కీప్యాడ్ ఉంటది మనకి. కీప్యాడ్‌లోకి వెళ్ళేసి మనం డైరెక్ట్‌గా నంబర్ టైప్ చేసి ఎవరికైనా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా కాల్ చేయవచ్చు. సో, నేనైతే ఇప్పుడు ఒక నంబర్‌ని టైప్ చేశాను మీకు చూయించడానికి. సో, ఇలా కాల్ బటన్ నొక్కిన వెంటనే అయితే ఇక్కడ నా ఫోన్‌కైతే కనెక్ట్ చేస్తుందనమాట. ఇదైతే రాదు. సో, వాచ్ అండ్ స్టెప్స్ అయితే సెపరేట్‌గా చేసుకోవచ్చు. సో, సెపరేట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది వాచ్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే వాట్సాప్ నుంచి అయితే మెసేజెస్ వస్తాయి. సో, అవైతే చూసుకోవచ్చు. క్విక్ రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. ఓన్లీ కాల్స్ మాత్రమే క్విక్ రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. అండ్ స్టెప్స్ చూసుకుంటే మటుకు స్టెప్స్ అనేవి బ్యాక్ సైడ్. సో, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, అదైతే అటు సైడ్‌కి ప్రెస్ చేసి అటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ అయితే లాగి అయితే మనం పెట్టుకోవచ్చనమాట. సో, సో రెండిటికైతే ఈ విధంగానే ఉంటుంది మీరు చూస్తే. అండ్ దీనికి కూడా ఈ విధంగా అయితేనే ఉంది సేమ్ యాజ్ యూజువల్‌గా. ఈ స్ట్రిప్స్‌నైతే ఒక పక్కన పెడదాం.
సో ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దాన్నైతే మనం ఇక్కడైతే సో సో పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం సో పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జ్ అవుతుంది. సో అప్ టు 100 వరకు ఛార్జింగ్ ఎక్కేంత వరకు అయితే సో మీరైతే మధ్యలో తీయకండి. ఈ వాచ్ని నేను 4300 రూపీస్కి అయితే కొన్నాను. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో అయితే ఈ వాచ్ కొనుక్కున్నందుకు. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.